హాయ్ ఫ్రెండ్స్, మనమంతా త్వలో ఛానల్స్ మార్చినట్టే యూట్యూబ్లో కూడా వీడియోస్ స్కిప్ చేస్తుంటాం. కానీ ఒక్కసారి ఆగి చూశారంటే మీరు జాక్పాట్ కొట్టినట్టే. ఇది మీకు బెస్ట్ ఇన్ఫర్మేషన్ ఛానల్, ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఫుల్ నాలెడ్జ్. ఈరోజు మన కథ పేరు మాయా అడవిలో గజ్జెల రహస్యం. ఒకప్పుడు పల్లెలో చిన్నారి పేరు సీతమ్మ. ఆమెకు వయసు 8 సంవత్సరాలు. చాలా తెలివిగా ఉంటుంది కానీ కొంచెం అల్లరి కూడా ఎక్కువ. పల్లెలో అందరూ ఆమెను గజ్జెల సీతమ్మ అని పిలిచేవారు. ఎందుకంటే ఆమె ఎప్పుడూ మామిడికాయల చెట్టుక్రింద కూర్చుని తానే తయారు చేసుకున్న చిన్న గజ్జెలను తడుముతూ పాటలు పాడేది. ఒకరోజు సీతమ్మకు ఓ పెద్ద ఆలోచన వచ్చింది. ఈ గజ్జెల శబ్దం మనుషులకు కాకుండా జంతువులకు కూడా వినిపిస్తుందా అని ఆలోచించి పల్లెకు దగ్గరలోని మాయా అడవిలోకి వెళ్ళింది. ఆ అడవి గురించి పెద్దలు చెప్తూ ఉండేవారు. అక్కడ మాట్లాడే జంతువులు ఉంటాయని, మాంత్రిక పక్షులు ఉంటాయని. కాని ఎవరైనా లోపల ఎక్కువసేపు ఉంటే తప్పిపోతారు. సీతమ్మకు మాత్రం భయం లేదు. చేతిలో గజ్జెలు తీసుకుని అడవిలోకి అడుగుపెట్టింది. ఆమె గజ్జెలు తడుమగానే చెట్టు మీద కూర్చున్న నీలికన్ను పక్షి కూసింది. టింక్ టింక్, ఎవరు నువ్వు చిన్నారీ? నీ గజ్జెల శబ్దం మా భాషలా ఉంది. సీతమ్మ ఆశ్చర్యపోయింది. ఓహో, నిజంగానే జంతువులు నా గజ్జెలు వింటున్నాయా? అప్పుడే పక్షి నవ్వుతూ చెప్పింది. అవును, కాని ఈ అడవిలో రహస్యం దాగి ఉంది. ఆ రహస్యం తెలుసుకోవడానికి నీ గజ్జెలను 3 సార్లు తడుము. సీతమ్మ గజ్జెలను ట్రింగ్ 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 అని తడుమగానే నేల కొద్దిగా కంపించింది. పొదల వెనుకనుంచి ఒక పెద్ద ఎలుగుబంటి వచ్చింది. కాని భయంకరంగా కాకుండా పొట్టలో బుడబుడలు పడుతున్నట్టు గిలిగిలి నవ్వుతూనే ఉన్నాడు. అబ్బో, ఎంత మధురంగా గజ్జెలు వాయిస్తున్నావురా బుజ్జీ. నువ్వు రాగానే ఈ అడవి వెలిగిపోతుంది. అతను చెప్తున్నాడు. ఈ అడవిలో ఒక దుష్ట మాంత్రికుడు ఉన్నాడు. అతడు సూర్యరత్నం అనే రత్నాన్ని దొంగిలించాడు. అది లేకపోతే ఈ అడవిలో వెలుగు ఉండదు. నువ్వు మాత్రమే గజ్జెల శబ్దంతో అతడిని ఓడించగలవు. సీతమ్మకి కుతూహలం పెరిగింది. నేనేలా ఓడిస్తాను? మధ్యలో ఒక చీకటి గుహ. అందులో పొడవాటి గడ్డంతో మాంత్రికుడు కూర్చుని ఉన్నాడు. హా హా హా, ఈ అడవిని చీకటితో నింపేస్తాను. ఎవరు నన్ను ఆపలేరు. సీతమ్మ ధైర్యంగా లోపలికి వెళ్ళింది. మాంత్రికుడా, నీ చీకటి ఆటలు చెల్లిపోయాయి. నా గజ్జెల శబ్దం నీ మంత్రాన్ని చెరిపేస్తుంది అని చెప్పి గజ్జెలను గట్టిగా ట్రింగ్ 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 అని తడుమింది. ఆ శబ్దం వినగానే గుహలో చీకటి చెదిరిపోయింది. మాంత్రికుడు చెవులు మూసుకుని అరవసాగాడు. ఇంకా ఆపు ఆపు, ఈ శబ్దం నా మాయని పాడు చేసింది. నేను ఓడిపోయా. అప్పుడే సూర్యరత్నం వెలిగి ఆకాశంలోకి ఎగిరిపోయింది. అప్పుడు అడవంతా వెలుగు నిండింది. జంతువులంతా సీతమ్మ చుట్టూ సంతోషంగా నాట్యం చేశాయి. నీలికన్ను పక్షి కూసింది. ఇప్పటి నుండి ఈ అడవి నీదే. నీ గజ్జెల శబ్దం ఎప్పటికీ మా రక్షణ. సీతమ్మ ఆనందంగా నవ్వింది. నేను పెద్ద వీరుడు కాకపోయినా నా గజ్జెలతోనే ప్రపంచాన్ని కాపాడగలను అని చెప్పి తిరిగి తన పల్లెలోకి వెళ్ళింది. అక్కడ పెద్దలకు చెబితే వాళ్లందరూ నమ్మలేదు. కానీ సీతమ్మకు తెలుసు, ఆ మాయా అడవి నిజంగానే ఉంది. సబ్స్క్రైబ్, లైక్, షేర్, ఇవి 3 ఒక టీం లాంటివి. ఒకదాన్ని మిస్ చేస్తే ఇంకోటి కోపం తెచ్చుకుంటుంది. అందుకే 3ంటిని ఒకేసారి నొక్కేసి మ్యాటర్ సెట్ చేసేయండి.